బ్రిటిష్ బెలూచిస్తాన్ వాళ్ళు ఆల్రెడీ అది కూడా అద్దెకు తీసుకున్న ప్రాంతమే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పాకిస్తాన్కి అలాగే ఇస్తామని చెప్పి వీళ్ళతో చెప్పారు. జిన్నా కూడా అదే ఇంప్రెషన్ క్రియేట్ చేస్తూ ఇందాక మీరు అన్నారు కదా, వీళ్ళ తరఫున వాదించి అది ఎక్కడ భారతదేశం చేతిలోకి వెళ్ళిపోతుందో అనే ఉద్దేశంతో, అంటే ఒక మాయా పన్నాగం అది, వాళ్ళ తరఫున వాదిస్తున్నట్టు పిక్చర్ ఇచ్చి తర్వాత దాన్ని స్వాధీనించి, మీరు అన్నారే నెలల వ్యవధిలో మొత్తం ఓరియంటేషన్ అంతా మారిపోయింది. ఈ ఆక్రమణలు ఇటు మన కాశ్మీర్ వైపు రావటం, అటు వెళ్ళటం. టెక్నికల్గా అంటే జియోగ్రఫికల్గా చూస్తే వాళ్ళు మోర్ అటాచ్డ్ టు అటువైపే ఉన్నారు కండి, ఇరాన్ ఆఫ్ఘన్ వైపే అటాచ్ అయినారు. పాకిస్తాన్ తోటి ఎందుకనో వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు తక్కువలాగా ఉన్నాయి. కారణం జియోగ్రఫికల్ డిసడ్వాంటేజెస్ లేకపోతే జియోగ్రఫికల్ అడ్వాంటేజెస్ కూడా అయి ఉండొచ్చు. ఈ రెండు రకాలు కూడా ఆలోచించి వాళ్ళు రెండు ముక్కలుగా ఎడగొట్టి వెళ్ళాడు బ్రిటిష్ వాడు వెళ్ళేప్పుడు. ఖాన్ ఆఫ్ ఖలాత్ వాడికి అనుకూలమైన వాళ్ళని పెట్టుకున్నారు, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చంపేసి పెట్టుకున్నారు. సబ్సిక్వెంట్గా చాలా డెవలప్మెంట్స్ అయిన తర్వాత ఇవాళ అతను ఇందాక కమాండర్ మాట్లాడుతూ గాదర్ పోర్టు వెస్ట్ పాకిస్తాన్ సి ఇది మాకు పట్టు ఉండాలి అంటే వాళ్ళు కూడా దే వాంట్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ సెటప్, ఒక కాన్స్టిట్యూషను, ఒక రాజ్యం, చట్టబద్ధమైన ఒక రాజ్యం ఏర్పాటు చేసుకొని ఒక ట్రేడ్ ఇనిషియేట్ చేసి ఒక నాగరిక జీవనంలోకి ముందుకు వెళ్దామని. అంటే వాళ్ళు అంతకుముందు నాగరికులు కాదని కాదు, ఇప్పుడున్న వ్యవస్థకు అనుగుణంగా మారి తమని ఇన్నాళ్ళు తొక్కేస్తూ వస్తున్న పాకిస్తాన్కి సవాలు విసిరండి. పాకిస్తాన్ దీన్ని ఏ మేరకు దీన్ని అడ్రస్ చేయగలదండి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే రెండు మూడు అంశాలు మీరు చెప్పింది. ఫస్ట్, ఈ బ్రిటిష్ వాళ్ళ హయాంలో జరిగినటువంటి ఈ యొక్క విభజన అప్పుడు జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ మనం చూసామంటే, బ్రిటిష్ పార్లమెంట్ పాస్ చేసినటువంటి చట్టం ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947, దాని ప్రకారం ఏం చేశారంటే బ్రిటిష్ అధీనంలో ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ అందరూ కూడా సర్వస్వతంత్రులు. 1 ఆగస్టుకి వాళ్ళకి సర్వస్వతంత్రం ఇచ్చేశారు. వాళ్ళు 15 ఆగస్టుకి బ్రిటిష్ వెళ్ళిపోయారు, కానీ 1 ఆగస్టుకి వాళ్ళకి స్వతంత్రం ఇచ్చేసి మీరు నిర్ణయించుకోండి, మీరు పాకిస్తాన్తో పాకిస్తాన్లో విలీనం అవుతారా, భారతదేశంలో విలీనం అవుతారా, సర్వ స్వతంత్రులుగా ఉంటారా, మీరే నిర్ణయించుకోండి అని చెప్పి వాళ్ళకి స్వతంత్రం ఇచ్చేశారు. కాకపోతే దాంట్లో కండిషన్ ఉంది, మీరు ఏ దేశంలో విలీనం అవ్వదలుచుకున్నారో ఆ దేశంతో మీ సరిహద్దులు ఉండాలి, సరిహద్దులైనా ఉండాలి, సముద్రమైనా ఉండాలి. ఈ రెండూ లేకుండా మీరు విలీనం అవ్వడానికి వీల్లేదు అని వాళ్ళు కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ప్రకారం చూస్తే కనుక హైదరాబాద్ నిజాం అతను పాకిస్తాన్లో విలీనం అవ్వలేడు. అతని 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి భారతదేశంలో విలీనం అవ్వాలి లేదా స్వతంత్రంగా ఉండాలి. స్వతంత్రంగా ఉండాలంటే అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యి రావడానికి అతనికి భారత ఎయిర్ స్పేస్ ప్రొవైడ్ చేయకపోతే ఏం చేస్తాడు? ల్యాండ్ లాక్. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ ఉన్నట్టు పరిస్థితి నిజాం కూడా ఉండేది అప్పుడు. కాబట్టి అతను పాకిస్తాన్లో విలీనం అవడానికి ట్రై చేశాడు, కానీ ఆ ఆప్షన్ అతనికి లేదు. కశ్మీర్కి 3 ఆప్షన్స్ ఉన్నాయి, పాకిస్తాన్లో విలీనం అవ్వచ్చు, భారతదేశంలో విలీనం అవ్వచ్చు, లేదా స్వతంత్రంగా ఉండవచ్చు. అలాగే జునాగఢ్ ఏంటంటే వాళ్ళ సరిహద్దులు పాకిస్తాన్తో టచ్ అవ్వవు, కానీ సముద్రం ఉంది వాళ్ళకి. కాబట్టి అతను పాకిస్తాన్లో విలీనం అయిపోయాడు, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ సంతకం పెట్టేశాడు అతను. తర్వాత ఆ దేశంలో విద్రోహం వచ్చి అతని పారిపోవాల్సి వచ్చింది. అతనికి మళ్ళీ అక్కడ ఒక అడ్మినిస్ట్రేటర్ ఒకరిని పెట్టి సర్దార్ పటేల్ గారు అక్కడ ప్లెబిసైడ్ చేసి దాన్ని భారతదేశంలో విలీనం చేసుకున్నారు. లేకపోతే ఈరోజు సోమనాథ్ పాకిస్తాన్ కబ్జాలో ఉండేది. ఎనీవే, కలాత్ అదే పరిస్థితి. కానీ కలాత్ లో టెక్నికల్ గా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ లో యాడ్ చేయలేదు కలాత్ ని. కాబట్టి ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ వాళ్ళ మీద వాళ్ళకి వర్తించదు. వాడు ఒక్కడే ఎక్సెప్షన్, ఒక కలాత్ ఒకటే ఎక్సెప్షన్. మిగతా అవన్నీ కూడా ప్రిన్స్లీ స్టేట్స్. ఫర్ ఇన్స్టెన్స్ బహావల్పూర్, చిత్రాల్, ఇటువంటివి చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చిత్రాల్ ఇంకో దారుణం. చిత్రాల్ అన్నది రాజా హరిసింగ్ అధీనంలో ఉండేది. అంటే రాజా హరిసింగ్ సామంతుడు, అక్కడ ఉన్నటువంటి ఖాన్. రాజా హరిసింగ్ ఎప్పుడైతే మనకు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ మనకు సంతకం పెట్టి భారతదేశాన్ని విలీనం చేశాడు, అతను చేయగానే ఆటోమేటిక్ గా మనకు చిత్రాలు కూడా భారతదేశంలో భూభాగం అభిన్న భాగం అవ్వవలసింది. యాక్చువల్గా మనం ఇప్పుడు కూడా క్రయ విక్రయాలు చేసుకున్నప్పుడు రాసుకుంటాం కదా, దీంట్లో ఉన్న నిధి నిక్షేపాలు, దీనిలో ఉన్నటువంటి ఆస్తులు, దీంట్లో ఏమైనా తర్వాత ఏమైనా దొరికితే అవన్నీ మీవే అని చెప్పి రాసేస్తాం కదా. కాబట్టి మీ హక్కులు, మీ బాధ్యతలు అన్ని కూడా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. కాబట్టి చిత్రాలు కూడా మనకు రావాల్సింది. అన్ఫార్చునేట్లీ నెహ్రూ దాన్ని ఎప్పుడు క్లెయిమ్ చేయలేదు, పోయింది. కలాత్ విషయంలో మాత్రం ఈ కన్ఫ్యూజనే లేదు. తప్పకుండా వాళ్ళు సపరేట్ గా ఉండవలసినటువంటి పరిస్థితులే వాళ్ళకు ఉన్నాయి. కావాలంటే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు పాకిస్తాన్లో విలీనం అవ్వాలంటే అవ్వచ్చు, కానీ ఈ చట్టం వాళ్ళకి వర్తించదు.
రైట్. ఆ అంశం ఆర్గ్యూ చేయడానికే జిన్నా వాళ్ళతో ఆర్గ్యూ చేశాడు. కానీ ఈ విలీనం ఎందుకు జరిగింది అని మనం చూసామంటే గనక వాళ్ళు కొంతమంది డెలిగేషన్ ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి వచ్చి నెహ్రూ గారిని, కృష్ణమేనన్ని, సర్దార్ పటేల్ని వీళ్ళందరినీ కలిశారు. కలిసి వాళ్ళు వచ్చినటువంటి మీటింగ్ చాలా గుప్తంగా ఉంది, ఎవరికి తెలియలేదు, చాలా సీక్రెట్ గా ఉంది. అక్కడ ఒక దాష్టికం ఎవరు చేశారంటే కృష్ణమేనన్ చేశారు. కృష్ణమేనన్ ఏంటంటే ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చి ఇట్లా కలాత్ నుంచి వచ్చారు మనుషులు బలూచిస్తాన్ దీనికోసం, మాకు భారతదేశం బలూచిస్తాన్ మీద ఎటువంటి కన్ను లేదు, మాకు దాంతో సంబంధం లేదు అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇది సిగ్నల్ అన్నమాట జిన్నాకి, వీళ్ళు ఇండిపెండెంట్ గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు, మా దగ్గర వచ్చి మా సహాయం కోరడానికి వచ్చారు, వాళ్ళు ఏం చేస్తావు చేయని చెప్పి ఓపెన్ గా జిన్నాకి వికే కృష్ణ మెనన్ చేసినటువంటి ఒక దౌర్భాగ్యపు పైశాచికపు కార్యక్రమం అది. ఆ స్టేట్మెంట్ వచ్చిన రెండో రోజే పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి వాళ్ళని కబ్జా చేసుకున్నారు. ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే ఈ స్టేట్మెంట్ రాగానే సర్దార్ పటేల్ గారికి చాలా కోపం వచ్చి అటువంటిది ఏం జరగలేదు, మాకు వాళ్ళకి ఎటువంటి మీటింగ్ జరగలేదు అని క్లారిఫికేషన్ ఇచ్చారు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. ఇమ్మీడియట్ గా వాళ్ళు వెళ్ళి అక్కడ దాన్ని కబ్జా చేసేసుకున్నారు. సో అప్పుడు ఉన్నటువంటి నేతృత్వం, భారతదేశంలో ఉన్నటువంటి నేతృత్వానికి ఈ ఎల్లలు, ఈ బార్డర్స్ మనకు ఏవి అడ్వాంటేజ్ గా ఉంటాయి అన్నది వీళ్ళకు అంత అవగాహన లేదు వీళ్ళకి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఆయన ఫ్రంటియర్ గాంధీ అని పిలుస్తాం. ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడాను ఈ రోజు ఏదైతే ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటున్నారో ఆ ప్రాంతాలు భారతదేశంలో విలీనం అవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన చెప్పారు. అంటే మనకి ఏమై ఉండేది, గిల్గిట్